మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366. ఈరోజు ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మా సొంత గ్రామం శ్రీరామవరం గ్రామానికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి వెళ్ళడం జరిగింది. మా పార్టీ కార్యకర్తలతో ఆ కార్యక్రమం ముగించుకుని తిరిగి ఏలూరు వస్తుండగా శ్రీరామవరంకి దెందులూరుకి మధ్యలో ఆ శ్రీరామవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడైతే ఉన్నాడో నా కారుకి అతని కారు అడ్డంగా పెట్టి అతనితో పాటు అక్కినేని రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి ఇంకొక అతను ఆ కారులో ఉన్నాడు. కారులో నుంచి వికెట్స్, రాడ్లు, కత్తి పట్టుకుని దిగి కారు మొత్తం ధ్వంసం చేసి నేను కూర్చున్న ఎదర్ సీటు పక్కన గ్లాస్ పగలగొట్టి ఆ గ్లాస్లో నుంచి డోర్ ఓపెన్ చేసి నన్ను బయటికి లాగి రాడ్తో, వికెట్తో నా మీద దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సమయంలో వాళ్ళు మా ఎమ్మెల్యే ప్రభాకర్ నిన్ను చంపేయమన్నాడు, నువ్వు బతుకుంటే మేము అక్కడ రాజకీయం చేయడం కష్టం, నువ్వు రాజకీయాలు కనుక మానేయకపోతే నిన్ను ఖచ్చితంగా ఇవాళ కాపైనా రేపైనా చంపేస్తాం అని చెప్పి దాదాపు 1/2 గంట సేపు నా మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు నేను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నా, కామిరెడ్డి నాని అనే అతన్ని చంపితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుంది అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నేను లేకపోతే నా స్థానంలో ఇంకొక అతను వస్తాడు. ఈరోజు ఏంటిది? దారులు కాసి కార్లకి అడ్డంగా పెట్టి నా మీద దాడి చేసి నా మీద దాడి చేస్తున్నారనే విషయం మా పార్టీ కార్యకర్తలు తెలుసుకుని వస్తే వాళ్ళ మీద దాడులు చేసి నిజంగా ఎటుపోతా ఉంది దెందులూరు నియోజకవర్గం. అసలు శాంతి పద్ధతులు దెందులూరు నియోజకవర్గంలో ఉన్నాయా? ఇలా కార్యక్రమంకి వెళ్తున్నానని చెప్పి ముందస్తుగా నేను దెందులూరు ఎస్ఐ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా సరేనండి మీరు వెళ్ళి మీ ప్రోగ్రాం చూసుకుని రండి అని చెప్పి ఆయన కూడా చెప్పిన తర్వాత నేను ఈరోజు కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇలా దారులు కాసి నువ్వు బతుకుంటే మేము రాజకీయం చేయలేం, నిన్ను చంపేయాలి, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాం అని చెప్పి అలా మనుషుల మీద దాడులు చేస్తూ ఉంటే దెందులూరు నియోజకవర్గం ఎటుపోతా ఉందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను. సాక్షాత్తు దెందులూరు ఎస్ఐ గారు అక్కడ ఉండంగానే ఆ గ్రామానికి చెందిన మోతుకూరు నాని అనే ఆ టీడీపీ నాయకుడు రౌడీ మూకలను తీసుకొచ్చి నిన్ను చంపేయాలి, ఎస్ఐ గారు ఉండగానే మా ఎమ్మెల్యేని చంపేయమన్నాడు, ఆయన చంపితే కానీ మన రాజకీయం చేయలేవరా అని చెప్పి మా ఎమ్మెల్యే చెప్పాడు, నేను చంపేయమన్నాడు ప్రభాకర్ అని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మీరు ఏదో నా మీద దాడి చేస్తానో ఏదో రాడ్లు కత్తులు తీసుకొచ్చి ఏదో చేసేస్తే మీ ఉడతూపులకి భయపడి ఇక్కడ ఎవడో లేడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ సంవత్సరాల కాలంలో ఎంత గట్టిగా మీ మీద పోరాటం చేశానో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీ మీద అంతే గట్టిగా ఇంకా పోరాటం చేస్తాం. మీ ఉడతూపులకి, మీ రౌడీయదానికి భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. చంపుతారా? చంపుకోండి వచ్చి. నేను రోజు తిరుగుతున్నాను కదా, మీరు నన్ను చంపడమే మీ లక్ష్యం అయితే రండి, నేను దానికి కూడా సిద్ధమే. రండి వచ్చి చంపండి. నేను చనిపోతే ఇక్కడ ఈ పార్టీ ఉండదో, మీకు ఎవడో అడ్డంగా ఉండదో అని మీరు అనుకుంటే రండి వచ్చి చంపండి. నిజంగా ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కూడా చెప్తా ఉన్నా, సార్ మీకు నేను పలుమార్లు నేను మిమ్మల్ని కలిసి చెప్పడం జరిగింది, ఎవరైతే చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే ఉన్నాడో నా మీద దాడి చేయడానికి, నన్ను హతమార్చడానికి చూస్తున్నాడు సార్, నా మీద రెక్కి కూడా నిర్వహిస్తూ ఉన్నాడు, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి పలుమార్లు మీకు నేను వినతిపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా నేను జిల్లా ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, దయచేసి మాకు న్యాయం చేయండి.
నిజంగా ఎంత నీచమైన సంస్కృతి ఇక్కడ ఉందంటే మా కార్యకర్తల మీద మా మీద దాడి చేసి మళ్ళీ తిప్పి మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. దయచేసి ఇప్పుడైనా సరే న్యాయం చేసి దెందులూరు నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడాలని చెప్పి నేను దెందులూరు జిల్లా ఎస్పీ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను. అన్న ఫస్ట్ నా కారు ఆపింది అక్కినేని రాజేంద్ర ప్రసాద్ అనే అతను, మోతుకూరు నాని అనే అతను కారు ఆపారన్న. కారు ఆపిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఈ లోపల వాళ్ళు నా మీద దాడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫోన్లు చేసుకుని ఒక 50 మంది రౌడీల నాడు తెప్పించుకుని దాదాపు అరగంట పాటు ఎస్ఐ గారు వచ్చినా కూడా మా కార్యకర్తలను కొడతానే ఉన్నారు. నిజంగా ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. రేపు ఈ ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి చెప్తాను. చలో 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.